రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ వంటి దిగ్గజ షేర్ల కొనుగోళ్లు మద్దతు సూచీలకు దన్నుగా నిలిచింది. ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ ఆల్ టైం గరిష్టాలను తాకేసింది. సెన్సెక్స్ ఉదయం 85,259 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 85,812 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 573 పాయింట్ల లాభంతో 85,762 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 26,340 వద్ద గరిష్టాన్ని తాకి చివరికి 182 పాయింట్ల లాభంతో 26,328 వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ మళ్లీ 90 మార్కును దాటింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మారుతి సుజుకి షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇక అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $60 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,387 వద్ద ట్రేడ్ అవుతోంది.